సో హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఫస్ట్ థింగ్ మన లాస్ట్ 3 ఇయర్స్‌గా ఆల్ కైండ్ ఆఫ్ విజిట్ వీసాస్, విజిట్ టు కన్వర్ట్ వర్క్ పర్మిట్స్ కూడా చేసాం. దాంతోపాటు మన రష్యా, అర్మేనియా, జార్జియా అలాగే గల్ఫ్ కంట్రీస్ కూడా దుబాయ్ ఇవి కూడా చేసాం. కానీ ఇప్పుడు ఎందుకు ఈ దుబాయ్ ఫుడ్ డెలివరీ అనేది ఎంత హైలైట్ ఎందుకు అవుతుందంటే రీసెంట్‌గా మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో 1,00,000 సిరీస్ 1 మంత్ 1,00,000 పైన ఎర్నింగ్ అని చెప్పి మనోళ్ళు చాలామంది కూడా వెళ్ళడానికి ఇంట్రెస్ట్‌గా ఉన్నారు. బేసిక్‌గా అక్కడ జరిగేదేంటి, ప్రాక్టికల్‌గా ఏం జరుగుతుందనేది నేను ఒకసారి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనమైతే మాత్రం లాస్ట్ 3 ఇయర్స్‌గా కూడా ఈ కంట్రీస్ అయితే జరుగుతున్నాయి. సో, ఇప్పుడేంటంటే చాలామంది ఫోన్ చేసి ఈ డీటెయిల్స్ అడగడంతో కొంచెం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాం. ఏంటంటే డీటెయిల్‌గా ఎంత ఖర్చవుతుంది, నిజంగా ఎంత ఎర్న్ చేస్తున్నారు, ఎక్కడ చేసుకుంటే బెటరు, మీకు సేవింగ్స్ ఉంటాయనే దాని గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అర్మేనియా వచ్చేసి మీకు వితిన్ 14 డేస్‌లో అయితే వీసా వస్తుంది. వీసా వచ్చిన తర్వాత వస్తారు. సోషల్ కార్డ్, పాస్‌పోర్ట్ ట్రాన్స్‌లేషన్ తీసుకుంటారు. ఐడీ తీసుకుంటారు. జాబ్ ఎక్కుతారు. మీకు ఇందులో ఎక్కడ కూడా మీకు మళ్ళీ లైసెన్స్ ట్రైనింగ్ అవ్వటం గానీ, రూమ్‌లో 2 నెలల నుంచి 3 నెలలు కూర్చోవటం గానీ, మెడికల్ అని అవన్నీ ఇవన్నీ ఏమి ఉండవు. ఒక్క ఏజ్ డిఫరెన్స్ బట్టి చార్జెస్ డిఫరెన్స్ ఉంటాయి. అది కూడా 1.55లోనో బోత్ ఏజెస్‌కి బిఫోరే కంప్లీట్ అయిపోతాయి. వచ్చిన 3 డేస్‌కి ఐడీ ఓపెన్ చేసుకుంటారు. డ్యూటీ ఎక్కేస్తారు. అది కూడా వితిన్ 25 డేస్‌లోనే ప్రాసెస్ అయిపోతుంది. జస్ట్ ఏజ్ బట్టి చార్జెస్ డిఫరెన్స్ ఉంటాయి. అదొకటే డిఫరెంట్. అండ్ ఎర్నింగ్ వచ్చేటప్పటికి మీకు ప్రీవియస్‌గా చెప్పాను. మీకు ఆల్మోస్ట్ 60-80 చేసేవాళ్ళున్నారు. ఆల్మోస్ట్ 1,00,000 చేసేవాళ్ళు కూడా ఉన్నారు. డిపెండ్ ఆన్ వాళ్ళ హార్డ్ వర్క్ బట్టి వాళ్ళు సంపాదించుకునే వాళ్ళున్నారు. అండ్ బైక్ అంటారా వీక్లీ రెంటల్ తీసుకుంటారు. దాన్ని బట్టి వీళ్ళు మెయింటైన్ చేసుకుంటారు. మనమైతే హెల్మెట్, ఆ ఫస్ట్ వీక్ బైక్, ఇవి తర్వాత గ్లౌజెస్ ఇవన్నీ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఇక్కడ మెయిన్‌గా వచ్చేసి ఏమేమి ఫుడ్ డెలివరీస్ ఉంటారంటే ఒకటి యండెక్స్, నెక్స్ట్ గ్లోవో. మాక్సిమం అందరూ చేసేది యండెక్స్ ఇదే చేస్తారు. గ్లోవో అయితే లోకల్‌లో చేసుకుంటారు. మీరు కాన్స్టెంట్‌గా ఫోకస్‌గా ఉండి మంచిగా చేసుకుంటే ఈటి పైనే సంపాదించుకోవచ్చు. ఇంకా ఎక్కువ సంపాదించే ఉంటారో ఏదైనా మీ హార్డ్ వర్క్ బట్టే. మెయిన్ ఫుడ్ డెలివరీల కోసం. ఇంకా అర్మేనియాలో నార్మల్ జాబ్స్ అంటారా? ఇంక మీకు 50 మించి ఏమి ఎక్స్‌పెక్ట్ చేయవసరం లేదు. మీకు నార్మల్ జాబ్స్ ఏది చేసుకున్నా సరే మీకు 50 మించి ఎర్నింగ్ అనేది ఏమి ఉండదు. సో, దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత ఖర్చు పెట్టుకొని రావాల్సో. ఎందుకంటే చాలామంది 2,00,000, 3,00,000 ఖర్చు పెట్టుకొని వస్తున్నారు. సో, ఇవి వచ్చేసి అర్మేనియా డీటెయిల్స్. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు దుబాయ్ గురించి. మెయిన్ దుబాయ్‌లో ఫుడ్ డెలివరీ కంటే కూడా ఎవరైతే నార్మల్ జాబ్స్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అర్మేనియా కంటే కూడా దుబాయ్ ఎళ్లి నార్మల్ జాబ్ చేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే మీ స్కిల్ బట్టి, మీ క్వాలిఫికేషన్ బట్టి లేదంటే మీకున్న ఎక్స్‌పీరియన్స్ బట్టి ఒక మంచి జాబ్ ఫైండ్ చేసి అందులో పెట్టొచ్చు. సాలరీ 40 రావాలి, 30 రావాలి అని ఏమి ఉండదు. ఒకళ్ళకి 60, 70, 50 వస్తే విత్ అకామిడేషన్ కూడా వస్తది. చాలామంది ఏంటంటే నార్మల్ జాబ్స్ చేసుకోవడానికి అర్మేనియా కంటే కూడా దుబాయ్ చాలా బెటరు. ఇంకా ఈ ఫుడ్ డెలివరీ గురించి చెప్పాలంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 5, 6 మెయిన్ ఫుడ్ డెలివరీస్ ఉంటాయి. మెయిన్‌గా మీకు తలబాత్ ఒకటి, కర్రీమ్ ఒకటి, నూనె ఒకటి, డెలివరీ ఒకటి అలా చాలా ఉంటాయి. కానీ మెయిన్‌గా మాత్రం దీని మీద ఎక్కువ చేసుకుంటారు వచ్చి. ప్లస్ ఇక్కడ ఇండివిడ్యువల్ రెస్టారెంట్స్‌కి, హాస్టల్‌కి కూడా ఇండివిడ్యువల్ డెలివరీస్ ఉంటాయి. సో, హ్యూజ్ ఫుడ్ డెలివరీ జాబ్స్ అయితే ఉంటాయి. ప్రాబ్లమ్ ఉండదు. అన్నీ అవైలబుల్‌గానే ఉంటాయి. కాకపోతే ఎర్నింగ్ విషయానికి వచ్చేటప్పటికి నిజంగా రూ. 1,00,000 వస్తున్నాయా? లేదంటే 1,50,000, 2,00,000 వస్తున్నాయా అనే దాని గురించి మీరు ప్రతిరోజు కంటిన్యూస్‌గా 12 అవర్స్ చాలా హార్డ్ వర్క్ చేస్తే తప్ప ఆ 1,00,000 అనేది రాదు. ఆ వచ్చిన 1,00,000లో కూడా మీ కమిషన్ ఏదైతే ఉంటుందో అది కంపెనీ వాడికి కట్ చేసుకుంటాడు. అందులోనే మీరు ఫుడ్డు, అకామిడేషను, పెట్రోలు చూసుకోవాలి. ఇవన్నీ పోగా రూ. 1,00,000 సంపాదించినోడు ఇంటికి 50-70 దాకా పంపించుకుంటారు. అందరూ కాదు. ఎవరైతే రూ. 1,00,000 ఎర్న్ చేస్తారో. సో, అలాంటి హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఉన్నారంటే మనోళ్ళు చాలామంది ఉన్నారు. మన బెంగుళూరు క్యాండిడేట్స్ ఉన్నారు. మనం తీసుకొచ్చిన చాలామంది ఒకటే బ్యాచ్‌లో 80-90 సంపాదించేవాళ్ళు ఉన్నారు. అదే బ్యాచ్‌లో ఇంటికి నెల వచ్చేటప్పటికి 40,000, 30,000 పంపించేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మాక్సిమం 92% దాకా ఎవ్వరు కూడా ఎండ్‌లో 12 అవర్స్ ప్రతిరోజు చేయరు. ఎవరికైతే ఎక్కువ అమౌంట్ నీడ్ ఉంటుందో ఆ రోజు గట్టిగా కష్టపడతారో ఎర్నింగ్ చేసుకుంటారు ఆ మంత్ అంతా. ఇంక తర్వాత నార్మలే. సో, దుబాయ్ ప్రాసెస్ డీటెయిల్స్ వచ్చి మనం స్టార్ట్ చేసిన వితిన్ 14-10 డేస్‌లో ఎంప్లాయ్‌మెంట్ పాస్ వస్తది వీసా. అది తీసుకొని మీరు టికెట్స్ తీసుకొని వస్తారు. వచ్చిన తర్వాత ఒక 2.5 మంత్, 3 మంత్స్ మాత్రం లైసెన్స్ కోసం క్లాసులు తీసుకొని లైసెన్స్ కొడతారు. ఒక్కొక్కసారి ఒక 10-15 డేస్ ఎక్కువే పట్టొచ్చు ఒకవేళ లైసెన్స్ రాకపోతే. ఒక 3 మంత్స్ తర్వాత అది వచ్చిన తర్వాత మీరు మెడికల్ అయిన తర్వాత మీకు ఐడీ వస్తది. తర్వాత మీరు రైడింగ్ స్టార్ట్ చేస్తారు. మీరు ఏదైతే హాఫ్ పేమెంట్ చేసుకొని ప్రాసెస్ చేసుకుంటారో ఈ 3 మంత్స్ తర్వాత మీకు రైడింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేసుకుంటారో తర్వాత మొత్తం మిగతాది ఏదైతే అమౌంట్ ఉందో దాని గురించి మీరు కమిషన్ మీద వర్క్ చేయాల్సి వస్తుంది. అది ఆల్మోస్ట్ 9 మంత్స్ నుంచి 11 మంత్స్ కట్ చేసుకుంటారు. మీరు ఇన్కేస్ ఓన్ ఐడీ మీద కానీ ఓన్ బైక్ మీద తీసుకుంటే దానికి మీకు డబల్ అవుతుంది.
చాలామంది కూడా సరైన అవేర్‌నెస్ లేక ఆల్మోస్ట్ రూ. 1,00,000, 1,50,000 సంపాదించొచ్చు ఈజీగా వస్తాయని చెప్తే 2-3 లాక్స్ ఖర్చు పెట్టి కమిషన్ మీద వర్క్ చేసుకునే వాళ్ళు చాలామందున్నారు. అండ్ ఇంకోటేంటంటే దుబాయ్, అర్మేనియాలా ఉండదు. మీరు ఒక కాంట్రాక్ట్ బేస్ మీద పని చేయాల్సొస్తది. అంటే 2 ఇయర్స్ అని, 3 ఇయర్స్ అని, లేదంటే 1 ఇయర్ అని చెప్పి కాంట్రాక్ట్ మీద వర్క్ చేయాల్సొస్తది. మీ పాస్‌పోర్ట్ అనేది హోల్డ్‌లో ఉంటుంది. ఎవరైతే దుబాయ్ రావాలనుకుంటున్నారో వాళ్ళు హార్డ్ వర్క్ చేయడానికి, అడ్జస్ట్ అవ్వడానికి ప్రిపేర్ అయ్యి రావాలి. ఎందుకంటే దుబాయ్ అంటేనే అడ్జస్ట్ అయ్యి బ్రతకడం. సో, దుబాయ్ ఎవరైతే రావాలనుకుంటున్నారో మనం లాస్ట్ 3 ఇయర్స్‌గా ఈ ఫుడ్ డెలివరీస్ కానీ, హోటల్ మేనేజ్‌మెంట్ చేసిన వాళ్ళకి కానీ, లేదంటే షాపింగ్ మాల్స్‌లో, రెస్టారెంట్స్‌లో, హోటల్స్‌లో ఇలా డిఫరెంట్ జాబ్ రోల్స్‌లో సో, ఇప్పుడు ఏంటంటే ఏజెంట్స్‌కి, కన్సల్టెన్సీస్‌కే కాకుండా డైరెక్ట్ పర్సన్స్‌కి కూడా బీ2బీ ప్రజలకే చేస్తున్నాననమాట. సో, ఇట్స్ అప్ టు యూ. ఎక్కడికెళ్తే ఎంత సంపాదించుకోవచ్చు, ఎంత ఖర్చు అవుతుందనేది ఇంక మీరు ఆలోచించుకొని ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. సో, థ్యాంక్ యూ.